హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్. ఇది జపాన్లో ఒక రిమోట్ మౌంటైన్ విలేజ్లో జరిగింది. అక్కడ 500 మీటర్స్ డార్క్ టర్నల్ ఉండేది. ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది, కానీ ఎవరూ వెళ్ళరు. రవి ఒక యంగ్ ఇంజనీర్, జపాన్లో కార్ కంపెనీలో పనిచేసేవాడు. రవికి అక్కడే ఒక జపనీస్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు కెనిచి. వాళ్ళ నేటివ్ విలేజ్ దగ్గర ఉన్న నకాయామా టర్నల్స్ గురించి చెప్పాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకునే ప్రకారం యురే అంటే జపనీస్ గోస్ట్ అక్కడ ఉంటుందని, అది ఒక యంగ్ ఉమెన్ టర్నల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడే చనిపోయిందని, ఇంకా అప్పటి నుంచి అలా నడుస్తూ వెళ్తున్న వాళ్ళని, ట్రావెలర్స్ని పట్టుకుంటుంది అని వాళ్ళ జాపనీస్ ఫ్రెండ్ చెప్తాడు. రవి ఇవన్నీ వినకుండా అది అంతా మైత్ అనుకున్నాడు. కెనిచి చెప్పేది ఏమీ వినలేదు. ఒక వీకెండ్ వాళ్ళ కార్తో టర్నల్ దగ్గరికి వెళ్ళాడు అడ్వెంచర్ కోసం. టర్నల్ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రేంజ్, చిల్గా, సైలెంట్గా అనిపించింది. రవి కార్ హెడ్లైట్స్ మీద డిపెండ్ అయ్యి కార్ నడిపిస్తున్నాడు. కార్ టర్నల్లో స్లోగా మూవ్ అవుతుంటే ఫస్ట్ సైన్గా కార్ రేడియో స్టాటిక్ అయ్యింది. కానీ బయటికి సిగ్నల్ ఏం రావట్లేదు అనిపిస్తుంది. రవికి సడన్గా రేర్ వ్యూ మిర్రర్లో ఒక వైట్ కలర్ దుస్తులు వేసుకొని ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. దాన్ని సైలెంట్గా గమనించడం మొదలుపెట్టాడు. అది లాంగ్ బ్లాక్ హెయిర్తో కార్ వెనక నడుస్తున్నట్లు కనిపించింది. రవి హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది, కానీ అది జస్ట్ లైట్ ఇల్యూజన్ ఏమో అనుకున్నాడు. ఇంక నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. అప్పుడే సెకండ్ సైన్గా కార్ టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయింది. కార్ అంతా ఫ్రీజింగ్గా, కోల్డ్గా అయిపోయింది. హీటర్ పెట్టినా కూడా పనికి రాలేదు. కార్ విండోస్ మీద కండెన్సేషన్ ఫామ్ అయ్యి ఫాస్ట్ ప్యాటర్న్లా ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు థర్డ్ సైన్గా కార్ బోనట్ మీద దమ్ 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 అనే సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఏంటి అని బ్రేక్ వేసి బయటకు వచ్చి చూశాడు. ఏమీ కనిపించలేదు అతనికి. కానీ కార్ బోనట్ మీద ఒక పెయిర్ ఆఫ్ వెట్ మడ్డీ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. కార్లో అసలు ఎవ్వరూ లేరు, ఒక్క రవి తప్ప. మరి ఆ మడ్డీ ఫుట్ ప్రింట్స్ ఎవరివి? రవికి ఇప్పటి వరకు అన్నీ రేషనల్గా అనిపించేవి ఇప్పుడు భయపడడానికి కారణాలుగా మారాయి. వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకున్నాడు. కానీ లాస్ట్ సైన్ వచ్చింది. రేర్ వ్యూ మిర్రర్లో మళ్ళీ ఆ వైట్ కలర్ ఫిగర్ కనిపించింది. ఇప్పుడు అది కార్ బ్యాక్ సైడ్ విండో దగ్గరికి వచ్చింది. లాంగ్ బ్లాక్ హెయిర్, ఫేస్ని కవర్ చేసి హ్యాండ్స్తో విండోని స్క్రాచింగ్ చేస్తున్నట్లు కనిపించింది. రవి ఫుల్గా యాక్సిలరేటర్ మీద చెయ్యి వేసి యాక్సిలరేటర్ ఇస్తున్నాడు. కార్ ఫుల్ స్పీడ్లో టర్నల్ నుండి బయటకు వెళ్ళింది. బయటికి వచ్చాక ఆ వైట్ కలర్ షాడో మాయమైపోయింది. రేడియో మళ్ళీ వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. టెంపరేచర్ అంతా నార్మల్ అయింది. షివరింగ్తో రవి కార్ లోపల నుంచి చూస్తే బ్యాక్ సైడ్ విండో మీద హెల్ప్ మీ అనే ఒక మెసేజ్ ఆ స్క్రాచింగ్తో రాయబడి ఉంది. అండ్ అది జపనీస్ లాంగ్వేజ్లో ఉంది. రవి ఫుల్గా షాక్ అయ్యి కార్ రివర్స్లో పెట్టి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు రవి ఎక్స్పీరియన్స్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ వాళ్ళ రికార్డ్స్లో ఆ టర్నల్ దగ్గర చాలామంది మిస్సింగ్ అయ్యారు అని ఉంది. అండ్ ఆ లోకల్ విలేజెస్ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఆ టర్నల్లో ఒక స్పిరిట్ ఉందని, ట్రావెలర్స్ని ట్రాప్ చేసి వెళ్ళనివ్వకుండా చేయడానికి చూస్తుందని. రవి ఆ కార్ యూజ్ చేయడం లేదు అండ్ ఆ టర్నల్ దగ్గరకు కూడా ఇంకా జన్మలో వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్ కెనేచి చెప్పాడు, బట్ అతను వినిపించుకోలేదు. ఇంకా జరిగిందంతా వెళ్ళి కెనేచి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇప్పటికీ నకయామా టర్నల్స్ క్లోజ్ చేయడానికే చూస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఏవో స్ట్రేంజ్ వాయిసెస్ వినపడతాయని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి పారానార్మల్ యాక్టివిటీస్ జరగవు అనిపించినా సరే పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి నిజం. కాకపోతే కొందరు అవి ఎక్స్పీరియన్స్ అయ్యాక నమ్ముతారు, కొందరు అవ్వకముందే తెలుసుకుంటారు. సో ఎందుకైనా మంచిది ఎవరైనా జాగ్రత్తలు చెప్పినప్పుడు వినండి. ఈ హర్రర్ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి.
అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ స్టోరీస్ జరిగితే నా మెయిల్ ఐడికి మెయిల్ పెట్టేయండి. తప్పకుండా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తా. నా మెయిల్ ఐడి aishuworld21@gmail.com. ఐషు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి.